ఆఫీసర్ వారు ఫోన్ చేశారు. వారితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్న వారు ఫోన్ చేశారు. మా రాజీనామాలు డిమాండ్ చేశారు. తీరవలసిందే అని చెప్పి పట్టుబట్టారు. మేము వచ్చి గౌరవప్రదంగా అని మేము దాన్ని ఇచ్చామని చెప్పి లేఖలో కూడా రాశారు. మాకు వాలంటరీగా మాకు వారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి కాబట్టి ఆ ఫోన్లు అన్వయించుకొని నేను నా రాజీనామాని మీకు సమర్పిస్తున్నానని చెప్పి లేఖలో రాశారు. అది చాలు కదండి మంత్రి గారు, దయచేసి ఏంటి ఎంక్వైరీ అందాం మీరు అడిగారు కదా అంటే కాదు మేము ఇప్పుడు కాదు 19 నుంచి చేస్తామన్నారు. 19 నుంచే కాదు 14 నుంచి కూడా వేయండి, మాకేమొద్దు అభ్యంతరం లేదు. 19వ సంవత్సరం చేస్తారో 14 నుంచి చేస్తారో ఎప్పుడు నుంచి చేస్తారో ఈ అంశం మీద చేస్తారో అది మీ చేతిలో ఉంది. మేము ప్రతిదానికి మేము తయారుగా ఉన్నాం. కానీ ఇది అప్రజాస్వామికం కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగవలసిందని అని బట్టి ఉంటాం. ముందు వచ్చి చేస్తామన్నారు, తర్వాత మాట మార్చి ఆయన వారు నిస్సాయితని వారు తెలివి వ్యక్తపరిచి వారు తాలూకా ఉపన్యాసంలో ఉపక్రమించే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో ఇచ్చిన హౌస్ని ఏదైతే సభా సాక్షిగా వారు మాట్లాడారో ఆ మాటని మాట తిప్పుకున్న నేపథ్యంలో దాన్ని వారు మాట మార్చిన నేపథ్యంలో జరిగిన అక్రమాలని బయటపెట్టడానికి వాళ్ళకి లేని చిత్తశుద్ధిని మించి దాంతోపాటు నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఏవైతే సత్యదూరమైన అంశాలు ఉన్నాయో, ఏవైతే ఈ రాష్ట్రానికి రాబోయే 4 సంవత్సరాల్లో దిశ కల్పించే అంశాలు కానీ ఏ ఒక్కటి కూడా పొందుపరచడంతో లేకపోవడంతో దాంట్లో ఒక్క విషయాన్ని చెప్తానండి. చిన్న ఎగ్జాంపుల్ అక్కడ నాకు చెప్దాం అనుకున్నాను, వచ్చాను. గవర్నర్ గారు మాట్లాడిన మాటల్లోనూ వారు అంటారు చేపలు తినడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి అంటాను. నేను అంటాను చేపలు పడితే దొంగతనాలు వస్తాయి. చెరువులు చేపల్ని పెంచడం నేర్పాలి. చేపలు పెంచి చేపలు తినడం నేర్చుకోమని చెప్పండి. చేపలు పట్టడం కాదు. చేపలు పడితే ఎలాగవుతుంది? చేపలు పెంచి పెంపకం నేర్పాలి, తర్వాత చేపలు తినడం నేర్చుకోవాలి. గవర్నర్ గారు చేపలు పట్టడం చాలంట. అంటే ఏ రకంగా ఏదో రకంగా పట్టుకోవడం అనేది తెలుసుకొని మరి దోపిడీ చేయాలనే కదా దాని ఉద్దేశం, దాని దురుద్దేశం. సో ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఆ ఉపన్యాసంలో పాపం శ్రమించని మాట్లాడిన ఉపన్యాసంలో దాంట్లో క్లారిటీ లేదు. అందుకే ఆయన వ్యక్తిగతంగా మా తాలూకు ధన్యవాదాలు. పాపం అంత శ్రమపడి ఇక్కడికి వచ్చి ఆయన 1 అవర్ శ్రమించి ఇచ్చిన దానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ ఆ ఉపన్యాసం మీద మాకు క్లారిటీ లేదు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు లేవు, ఇది ప్రజలకు ఇది బయట జరిగే కార్యక్రమం కాదని ఈ 2 అంశాల మీద మేము వాకౌట్ చేసి బయటకు వచ్చామనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వీసీ మీరు ఇందాక ఆరోపిస్తున్నారు, ఇప్పుడు మాట్లాడినట్టు వీసీ వ్యవహారంలో లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, సభలోనే నేను ఛాలెంజింగ్ చేస్తున్నాను, మీరు ఇది ప్రూవ్ చేయాలని. ఇప్పుడు మీరు ఇదే వ్యవహారాన్ని ఆ లేఖలో ఆ విధంగా ఉన్న వ్యవహారాన్ని మీరు సభలోనే పెట్టచ్చు కదా. లేఖ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది, విషయం మాకు తెలుసు. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే కాదు ఇగో లేఖలు ఇవి, ఇగో 19 మంది వీసీల తాలూకా లేఖలు ఇవి, ఇందులో మీరు చెప్పిన వాక్యం లేదు, మీరు చెప్పింది సత్యదూరం, మీరు సభా సమయం ఉదయం చేస్తున్నారు, మీ రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టిందని మమ్మల్ని ఆపాదించండి. ఎందుకు మీరు దాన్ని రావట్లేదు ముందుకి? కరెక్ట్ కాబట్టే మీరు తప్పించుకోవడం ప్రయత్నం చేయడానికే ఈ ప్రయత్నం. అది కరెక్ట్ కాదు కదా. అందుకు నేను అడుగుతున్నాను, మీరు చెప్పిందని నేను చెప్తున్నాను. నేను చెప్పాను సభలో జరిగిన డెలిబరేషన్స్ వీటిని రికార్డు దీని ఆధారం మీదే ఎంక్వైరీ చేయండి. మీరే అన్నారు కదా, దాన్ని ఎంక్వైరీ చేయండి. వాటి ఇది తప్పేండి. ఇదే నిర్దిష్టం. 19 వీసీలకి అందరికీ ఫోన్లు వచ్చాయి. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న చైర్మన్ గారు మాట్లాడారు. హైయర్ ఎడ్యుకేషన్ ఆనాటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన లేఖలో రాశారు. అవి పోనీ మాట్లాడమంటే పోనీ కాదు, లేఖలో రాస్తారండి. మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి ఉండదా? హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న అధికారులు మమ్మల్ని చెప్పారు, ఫోన్ వచ్చింది అందుకే చెప్పారు కాబట్టి మీరు రాజీనామా చేస్తామని రాస్తారండి. రాస్తే పిలిచి అడుగుతారు కదండి. ఆ లేఖను ఎందుకు తీసుకోవాలండి?
చెప్పారా బెదిరించారా బెదిరింపులు కూడా ఏమైనా జరిగాయా? చెప్పడమా సరే, అది బెదిరింపే. భాష అనుకుంటుంది ఇప్పుడు అంటే మళ్ళీ నువ్వు విన్నావా అని అడుగుతారు నన్ను ఆ ఫోను. నువ్వు విన్నావా, నువ్వేమైనా ఇదంటే మేము ఎక్కడ విన్నా. ఒకేసారి 18 మంది రాజీనామా చేశారంటే ఎప్పుడు లేనిది సాంప్రదాయం ఎప్పుడు లేని జరిగిందంటే దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు జరిగింది? ప్రభుత్వం పోనీ గత ప్రభుత్వం జరిగిందా? పోనీ అంతకుముందు ఆయన వాళ్ళు ఉంటప్పుడు జరిగిందా? పోనీ 2009 రాష్ట్రంలో